ప్రైజ్ ది లార్డ్. ఈ దినం చూసుకుందాం వాక్యము. సంవత్సరం అంతంకి వచ్చాం కదా, లాస్ట్ సండే. ఈరోజు నేను మాట్లాడాలనుకున్నది ఏంటంటే అబౌట్ అవర్ పర్స్యూట్, అబౌట్ అ ప్యాషనేట్ పర్స్యూట్. అంటే ఈ సంవత్సర కాలం మనం దేన్ని వెంబడించాం ఆసక్తితో? ఈ సంవత్సరం అంతా మనం దేన్ని వెంబడించాం ఆసక్తితో? ఒక్కసారి మనం చూసుకుందాం కదా. స్టూడెంట్స్ చూస్తే మామూలుగా స్వాభావికంగా చూసుకుంటే ఏంటి, స్టూడెంట్స్ వాళ్ళు చదువుని పర్సూ చేస్తుంటారు, హైయర్ స్టడీస్ అని కదా. ఉద్యోగం చేసేవాళ్ళు ఇంకా పై లెవెల్కి వెళ్ళాలని, బిజినెస్ వాళ్ళు కొత్త ఆపర్చునిటీస్ కోసం కదా. ఇట్స్ నాట్ రాంగ్, స్వాభావికంగా అది తప్పు కాదు. ఈవెన్ ఇన్ అవర్ రిలేషన్షిప్స్ వి ట్రై టు పర్స్యూ కదా. అంటే మంచిగా హస్బెండ్ వైఫ్ అంటే ఒకరితో ఒకరు మంచి సంబంధం కలిగి ఉండాలని మనం ఆసక్తితో దాన్ని వెంబడిస్తుంటాం. పర్స్యూయింగ్ అంటే వెంబడించడం కదా. అదేవిధంగా దేవుని విషయంలో ఎంతగా మనం వెంబడించినాం. మనం అంటే లోకం వైపు చూసినప్పుడు అదే ముఖ్యం కదా అనిపిస్తుంది కదా. కానీ వాక్యం అలా చెప్పట్లేదు. వాక్యం ఎప్పుడు లోకానికి విరుద్ధంగానే చెప్తుంది. ఏంటి, దేవుని రాజ్యమును, ఆ నీతిని వెతికినప్పుడు నీకు కావాల్సింది, ఈ లోకంలో నీకు కావాల్సిందంతా నీకు వస్తుంది అంటాడు దేవుడు కదా. కాబట్టి ప్రాముఖ్యంగా ఏముండాలి మన జీవితంలో? దేవుని వెంబడించేదే మనము ఆసక్తిగా జరిగించే ఒక పని. ఒక సంవత్సరం అంతా గడిచిపోయింది కదా, గడిచిపోయింది. వెన్ వి లుక్ బ్యాక్ చూసుకుందాం ఈ దినం కదా. ఒకవేళ అలా జరగలేదు అని మనకు అనిపిస్తే, దిస్ డే యాజ్ వి లిసన్ టు ద వర్డ్, లెట్ అస్ మేక్ ద కరెక్షన్స్. ఆమెన్ కదా. పరిస్థితులను బట్టి కదా, జరిగే సంగతులను బట్టి మనం ఏమనుకుంటామంటే అదే ముఖ్యం కదా, మన కెరీర్ ముఖ్యము, డబ్బు సంపాదన ముఖ్యము, అంటే లోకంలో మనం కరెక్ట్గా నడిచేది ముఖ్యం అని మనం అనుకుంటాం కదా. వాటన్నిటికీ మించి మనకు ఉండవలసింది దేవునిలో మనం కొనసాగడం. ప్యాషనేట్గా అంటే ఆసక్తితో. ప్యాషన్ అంటే స్ట్రాంగ్ డిజైర్, ఒక ఆసక్తి. జీల్ అంటాం కదా మనం, ఇట్స్ కాల్డ్ ప్యాషన్. పర్స్యూయింగ్ అంటే రన్నింగ్ ఆఫ్టర్, చేజింగ్ సంథింగ్ కదా. దేవుణ్ణి ఆ విధంగా మనము వెంబడించామని ఈ దినం ఒక్కసారి చూసుకుందాం. సో కీర్తనలు 63 ఒకసారి చూసుకుందాం. Psalm 63 verse 1. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. సో కీర్తనకారుడు ఏమంటున్నాడు? దేవా, నీవే నా దేవుడు. ఎర్లీ విల్ ఐ సీక్, మై సోల్ థర్స్ట్స్ ఫర్ యూ, మై ఫ్లెష్ లాంగ్స్ ఫర్ యూ. దావీదు కన్నా ఎక్కువగా ఈ మాటలు రాసేవారు ఎవరు ఉండరని నాకు అనిపిస్తుంది కదా. యవ్వన కాలం నుంచే కదా ఆయన గొర్రెలను మేపేవాడుగా ఉన్నప్పుడే కదా పులిని చంపినవాడు, ఎలుగుబంటిని చంపినవాడు. ఆ తర్వాత గొలియాతును ఎదుర్కొని చిన్న వయసులోనే. కానీ ఏం కనిపెట్టాడు? అవంతా నేను కాదు జరిగించేది, నాకు తోడై ఉన్న నా దేవుణ్ణి బట్టి అది జరిగించేవాడినిగా నేను ఉంటున్నాను. అంతేకాదు తర్వాత రాజు అయ్యాడు, ఎన్నో యుద్ధాలు ఎదుర్కొన్నాడు. శత్రు తరుముతుంటే ఇక్కడ అక్కడ దాక్కొని పరిగెత్తుతూ భయంలో అన్నీ ఆయనకు సంభవించినాయి కదా. ఒకప్పుడు అంత జయము పొందుకున్నాను అని ఆయన మీద ఆయన ఆధారపడ్డా. ఆయన కీర్తనలన్నీ చదివితే ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ హిస్ హార్ట్ ప్యాషనేట్లీ టర్న్ టు ద లార్డ్. ఆయన ఏం చేశాడు? అందుకే అనుకుంటాను దేవుడు ఏమన్నాడు దావీదుని, నా హృదయానుసారుడు అన్నాడు. ఊరికే అయిపోలేదు అది. మీరు చూసుకుంటే ఆయన ఎన్నో యుద్ధాలు గెలిచాడు, ఎన్నో అన్నీ, ఎవ్రీథింగ్ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ హిస్ లైఫ్. కానీ మీరు ఏ కీర్తన చూసినా నాకు భయం కలిగిన వేళ తండ్రి నీ వైపే నేను చూస్తున్నాను, నాకు సంతోషం ఉన్నప్పుడు కీర్తనలు పాడాడు. ఎక్కడ ఆయన నా శక్తి నా సామర్థ్యము అని చెప్పినట్టుగా ఎక్కడ కనపడదు. ఆమేన్. సో ఇక్కడ ఏమంటున్నాడు? సో హీ రికగ్నైజెస్ టు హ్యావ్ ద లార్డ్ యాజ్ గాడ్. మొట్టమొదటిగా ఓ గాడ్ యు ఆర్ మై గాడ్ అంటే ద ఫస్ట్ అట్రిబ్యూట్. మనం దేవుణ్ణి వెంబడించే క్రమంలో మొట్టమొదటిగా మన వైఖరి ఏముండాలి? దేవుణ్ణి మన దేవుడిగా మనము కలిగి ఉండాలి. ఆమెన్. సో
ద ఫస్ట్ అట్రిబ్యూట్ ఇన్ పర్సూయింగ్ గాడ్ ప్యాషనెట్లీ ఈజ్ ద కన్ఫెషన్, హీ ఈజ్ మై గాడ్. అంటే నీవు తప్ప నాకు వేరే ఆధారము లేదు అనే ఒక స్థితి మనకి రావాలి. ఆమెన్. ఉందా అట్లా? లెట్ us see this day, let us check our hearts this day. సో మనకు తెలుసు కదా, అపార్ట్ ఫ్రమ్ హిమ్ దెర్ ఇస్ నో గుడ్ థింగ్ ఇన్ అస్. వాక్యం ఏం చెప్తుంది? మనలో ఏ మంచితనం అని ఉందా? దేవుణ్ణి పక్కన పెడితే కదా, చాలాసార్లు ఈ మాటలు వినబడుతూ ఉంటాయి. ఏదైనా పరిస్థితి ఎదురైనప్పుడు ప్రభువుని పక్కన పెడితే అప్పుడు చెప్తాను నా తడాక ఏంటో అని అంటుంటారు ప్రజలు కదా. దాని అర్థం ఏంటి? మనలో ఏముంది మనకు తెలుసు. దేవుడు లేకపోతే వాట్ వీఆర్ వీ నో కదా. సో ఆల్వేస్ హ్యావ్ దిస్ యాటిట్యూడ్, అపార్ట్ ఫ్రమ్ యూ ఐ ఆమ్ నథింగ్, దెర్ ఈజ్ నథింగ్ బిసైడ్స్ హిమ్ ఆర్ బియాండ్ హిమ్. ఆయన తప్ప వేరే ఏమీ లేదు, ఆయనకు మించినది కూడా మన జీవితంలో వేరే లేదని మనము గ్రహించేవారుగా ఉండాలి. అంటే నీవే నా దేవుడు అని మనం చెప్తున్నాము అంటే దాని అర్థము ఆయన అధికారానికి మనం లోబడుతున్నాము కదా, ఆయన నడిపింపుకి అప్పగించుకుంటున్నాము. దట్స్ వాట్ వీ షుడ్ రియలైజ్. నా దేవుడు నువ్వు అని ఊరికి చెప్పడం కాదు, ఇట్ షుడ్ రిఫ్లెక్ట్ ఇన్ అవర్ లైఫ్. ఆమెన్. దావీదు జీవితం చూస్తే మీరు కీర్తనలన్నీ చదవండి, ఏ పరిస్థితుల్లో కూడా దేవుని వైపు ఆయన చూసినట్టుగా కనపడుతుంది. దట్ షోస్ హిస్ కంపాషనేట్ పర్స్యూట్ ఆఫ్ ద లార్డ్. ఆయన దేవుడిని ఏ విధంగా ఆయన ఆసక్తితో వెంబడించాడో మనకి అక్కడ కనపడుతుంది. సో దేవుణ్ణే మనం దేవుడిగా కలిగి ఉన్నాము, వేరే కాదు అని మనకి అర్థమవుతుందంటే, ఒక దైవజనులు మేము దేవుని తెలుసుకున్న కొత్తలో ఇట్లా చెప్పేవాళ్ళు ఏంటంటే, ఒక పరిస్థితిలో ఒక ట్రబుల్, ఎనీ సిచ్యువేషన్, ట్రబులింగ్ సిచ్యువేషన్, ఆ పరిస్థితిలో వెంటనే నీకు దేవుడు కాకుండా ఏమి గుర్తొచ్చినా దట్స్ కాల్డ్ ఐడలట్రీ, ఐడల్ వర్షిప్ అనే అర్థం అని చెప్పేవాళ్ళు ఆయన. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక పరిస్థితిలో దేవా అని మన హృదయము ఆయన వైపు కాకుండా వేరే ఏ సోర్స్ వైపు మనం తిరిగినా ఇట్స్ ఐడల్ వర్షిప్. అంటే మనం దేవుణ్ణి నిజంగా నువ్వే నా దేవుడు అని మనం అనట్లేదు. అలా అనేవారం అయితే తప్పకుండా వీఆర్ ట్రూలీ సేయింగ్ హీఈస్ అవర్ గాడ్. ఆమెన్. సో ఇన్ ఎనీ సిచ్యువేషన్, గుడ్ ఆర్ బ్యాడ్, who make God as priority will keep praying. అంతే కదా. మంచి కానీ ఇప్పుడు దావీదు జీవితం చూస్తే మంచి జరిగినప్పుడు, దేవుడు సక్సెస్ ఇచ్చినప్పుడు దేవుని కీర్తనలు పాడుతూ వచ్చాడు. లేదా ఒక ఇబ్బంది పరిస్థితిలో మీరు 56 కీర్తనలు చూసిన, నాకు భయం కలిగిన వేళ ఏమంటాడు ఆయన? ఐ విల్ ట్రస్ట్ యూ మోర్ వెన్ ఐఎమ్ అఫ్రైడ్ ఐ విల్ ట్రస్ట్ ఇన్ యూ అంటాడు. అంటే మనకు భయం కలిగినప్పుడు, అంటే అన్ని సక్సెస్ ఉంది కదా, భయం ఎందుకు కలిగింది? కలుగుతుంది కదా. హీ ఈజ్ నాట్ అవాయిడింగ్ దట్. అంటే నాకు అన్నీ నేను గెలుచుకోగలను, సాధించగలను అని తెలిసినా భయం కలిగినాయి కొన్నిసార్లు కదా. శత్రువు వెంబడించినప్పుడు సౌలు ఎప్పుడు ఆయన ప్రాణాన్ని తీసేయాలని వెంబడిస్తూనే ఉండేవాడు. వీళ్ళే కాదు, ఫిలిస్తీన్లు, అస్సీరులు అన్నీ కదా, ఆయన ఎన్నో శత్రువులను ఎదుర్కొంటూ వచ్చాడు. కానీ ఆ పరిస్థితుల్లో భయం కలిగినప్పుడు నాకు భయం వేసిందనే చెప్పాడు ఆయన. కానీ భయం వేసినప్పుడు ఏం చేశాడు ఆయన? దేవుని వైపు తిరిగాడు. తప్పు చేశాడు, పాపం చేయలేదా? చేశాడు. చేసినప్పుడు ఏం చేశాడు? Psalm 51 చూస్తే ఏం చేశాడు ఆయన? పశ్చాత్తాపడతాడు. పడి హీ రికగ్నైజ్డ్ వెన్ ఐ సిన్డ్, నా నుంచి దేవుడు దూరం అయ్యాడు. వేడుకుంటాడు మళ్ళీ, తండ్రి నా నుండి నువ్వు దూరం అవ్వద్దు. సో దట్స్ ద హార్ట్ దట్ వీ షుడ్ క్యారీ. నిజంగా దేవుణ్ణి మనం వెంబడిస్తున్నాము అని మనం చెప్తున్నాము అంటే దేవుణ్ణి నిజంగా దేవుడిగా మనము కలిగి ఉండాలి. ఆమెన్. సో అంటే ఆయన్నే వెంబడించాలి అని మనం ఎందుకు మనం అనుకుంటామంటే, ఒకసారి యెషయా గ్రంథము 25:1 చూస్తే, యెషయా గ్రంథము 25:1, యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. ఆమేన్. ఎందుకు ఆయన్ని దేవుడిగా మనం కలిగి ఉండాలంటే, పూర్వకాలమందు ఆయన చెప్పిన మాటలు, చేసిన ఆలోచనలు ఆయన ఏం చేశారు? నెరవేర్చితివి. నెరవేర్చాడు. దేన్ని బట్టి?
యువర్ కౌన్సిల్స్ ఆఫ్ ఓల్డ్ ఆర్ ఫెయిత్ఫుల్నెస్ అండ్ ట్రూత్. సత్యము విశ్వాస్యతను కనబరుస్తూ వచ్చిన దేవుడు కాబట్టి ఆయన్ని దేవుడుగా మనం కలిగి ఉండడంలో ఏం భయపడక్కర్లేదు. హీఈస్ అ గాడ్ హూ ప్రామిసెస్ అండ్ ఫుల్ఫిల్స్ ఎవ్రీ వర్డ్ దట్ హీ గివ్స్ అస్. ఆమేన్. సో ఏమంటున్నాడు ఇక్కడ యెషయా, ఏం కీర్తిస్తున్నాడు? ఓ లార్డ్, యు ఆర్ మై గాడ్ అంటున్నాడు ఈయన కూడా. ఐ విల్ ఎగ్జాల్ట్ యూ, ఐ విల్ ప్రైజ్ యువర్ నేమ్ ఫార్ యూ హ్యావ్ డన్ వండర్ఫుల్ థింగ్స్. చేయలేదా దేవుడు? ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు, మన జీవితాల్లో ఎన్నో కార్యములు చేసిన దేవుడు. అంతేకాదు ఆది నుండి అనాది సంకల్పం అంటాడు దేవుడు కదా మన పట్ల, ఎన్నో ఆలోచనలు ఉద్దేశాలు కలిగిన దేవుడు. అవన్నీ కూడా నెరవేర్చే దేవుడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయన్ని ఆసక్తితో మనము వెంబడించాలి. ఆమేన్. సో ఆసక్తితో ఎన్నో సంగతులు వెంబడిస్తుంటాం కదా, వాటన్నిటికీ మించి మనము వెంబడించాల్సిందేంటి? మన దేవుణ్ణి వెంబడించాలి. గుర్తుపెట్టుకుందాం ఈ దినము. యాజ్ వి ఎంటర్ ఇన్ టు ద న్యూ ఇయర్ కదా, కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. వీ షుడ్ హ్యావ్ దిస్ యాటిట్యూడ్. ఎందుకంటే దీన్ని బట్టి మనం స్వాభావికంగా ఏమేమి ఆశపడతామో అవన్నీ ఆటోమేటిక్గా మనకి దేవుడు ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. ఆమేన్. సో ఫస్ట్ పాయింట్, దేవా నీవే నా దేవుడు అని మనము ఆ వైఖరిని కలిగి ఉండాలి. ఆమేన్. సో యాజ్ వి సే యు ఆర్ అ గాడ్, వీ హ్యావ్ టు సబ్మిట్ టు హిజ్ వర్డ్, సబ్మిట్ టు హిజ్ అథారిటీ. అంతే కదా, ఊరికే నోట్తో చెప్పి ఊరుకుంటే అయిపోతుందా? ఇట్ షుడ్ రిఫ్లెక్ట్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. మన జీవితంలో ప్రతిదినము మనకు ఎదురయ్యే పరిస్థితుల్లో మనము అది చూపించగలగాలి. దేవా మీ అధికారమే నా మీద ఉండాలి కదా, నీ మాట యొక్క విధేయతనే నేను కలిగి ఉంటాను అని మనము ఆ విధంగా నడిచేవారుగా మనము అప్పగించుకోవాలి. ఆమేన్. సో అంతేకాదు ఆయన 33వ కీర్తన చూస్తే ఒకసారి 18వ వచనము, The eyes of the Lord are upon even the weakest worshippers who love him, those who wait in hope and expectation for the strong steady love of God. ఏమంటున్నారు? చదువు, తెలుగులో చదువు. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. సో ఆయన మీద ఆధారపడే వాళ్ళ మీద ఆయన కనిదృష్టి ఉంది. దేనికే? ఆయన ఊరికి చూసి ఉందిలే అంటాడా? హీ రెస్పాండ్స్ ఎవ్రీ టైం. ఆయన దాన్ని బట్టి మన అవసరతలో ఆయన ప్రేమను, ఆయన బలమును కదా, ఆయన శక్తిని ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ దినము లెట్ us మేక్ ద లార్డ్ అవర్ గాడ్. ఆమేన్. మన ప్రతి పరిస్థితిలో ఆ వైఖరి మన జీవితంలో కనపడాలి. ఆమేన్. సో అదేవిధంగా కీర్తన 42:2 ఒకసారి చూద్దాం. కీర్తనలు 42:2. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. ఆమెన్. సో ఇక్కడ ఆయన దావీదు యొక్క ఆశను మనము ఇక్కడ చూస్తున్నాం. మరొకసారి నేను అన్నానా, ప్రతి కీర్తనలో కూడా తన ఆసక్తిని, తన ఆశను, దేవుడి మీద తన ఆధారమును ఆయన ప్రతిసారి వ్యక్తపరుస్తూ వచ్చాడు. ఏమంటున్నాడు? ఆయన చుట్టూ ఏమున్నాయి? ఈ పరిస్థితులే ఉన్నాయి. ఎడారి అంటాడు, నీళ్ళు అంటాడు. వై? హీ వాజ్ సరౌండెడ్ విత్ ఆల్ సచ్ ఫిజికల్ థింగ్స్ కదా. ఎడారిలో నీళ్ళు దొరకవు కదా. ఈ దుప్పి ఏ విధంగా నీటిని ఆశిస్తుందంటే, నీళ్లు లేక పరిగెత్తి 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 అలసి నీళ్లు కావాలని ఎట్లా అది అయితే ఆరాట పడుతుందో, నా హృదయము దేని గురించి ఆరాటపడుతుంది? ఈ లోకం సంగతులు కాదండి కదా. మనం చాలాసార్లు అది ఇది ఎన్నో ఆశలు ఉంటాయి, ఇది కావాలి, అది కావాలి, అది కావాలని. అవి ఇంకా మనకు అందివ్వలేదా, ఇంకా దేవుడు ఇవ్వలేదా అంటే రెస్ట్లెస్ అవుతూ ఉంటాం, ఇంకా ఎందుకు దేవుడు చేయలేదని. కానీ ఇక్కడ దావీదు దేని గురించి ఆరాటపడుతున్నాడు? దేవుని కోసం, దేవుని సన్నిధిని. అంటే మేబీ బికాజ్ ఆఫ్ బ్యాటిల్స్, అంటే యుద్ధంలో ఉండో, లేకపోతే ఇక్కడక్కడ శత్రువు నుంచి తప్పించుకుంటూ పరిగెత్తో ప్రార్థన చేయలేకపోయాడో ఏంటో మరి కదా. ఆయన ఏమంటున్నాడు? నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. ఆమేన్. ఆయన సన్నిధిని ఎప్పుడు ఎప్పుడు రావాలి? వై ఇస్ హీ సెయింగ్ దట్? దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు నేను నిలబెట్టుకోవాలా అంటున్నాడు. వాట్ విల్ హ్యాపెన్ వెన్ యూ స్టాండ్ బిఫోర్ గాడ్? ఆయన ముఖంలో చూస్తాం కదా. అటువంటి స్థితి మనకు రావాలని మన ఆశ, ఆసక్తి అంతగా మనలో పెరగాలి. ఆమేన్. ఎంతగా అంటే ఈ స్వాభావికమైన సంగతులను బట్టి కాదండి,
కదా. మన ఆశ ఆసక్తి దేని గురించి, ఆరాటం దేనికి పడాలి మనము? అరే దేవుడు నాకు కావాలి, దేవుడి సన్నిధి నాకు కావాలి కదా. చాలాసార్లు ప్రేయర్ లేకుండా గడిచిపోతూనే ఉంటాయి మన రోజులు కదా. ఎన్నిసార్లు మిస్ చేస్తుంటాం కదా. ఇది సిద్ధపరుస్తున్నప్పుడు చాలా కన్విక్ట్ అయింది నా హృదయం. నిజమే, అంత ప్యాషనెట్గా నేను నిన్ను వెతకట్లేదు ప్రభా, ఐ వాంట్ దిస్ ఫ్రమ్ ద న్యూ ఇయర్ అని నేను ప్రేయర్ చేసుకున్నాను. ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ యూ, ఫర్ ఆల్ ఆఫ్ అస్ కదా. చాలాసార్లు మనకు ఎదురే పరిస్థితిని బట్టి ప్రయారిటీస్ చేంజ్ అయిపోతూ ఉంటాయి. దేవుడి నుంచి మన దృష్టి డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. కానీ దినము దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, మన ఆసక్తి దేనికి ఉండాలి, ఆరాటం దేనికి ఉండాలి? దేవుని కొరకు మన ఆరాటము మనం కలిగి ఉండాలి. యోబు 23:12 ఒకసారి చూద్దాం. యోబు గ్రంథము 23:12. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని. ఆయన మాటల్ని ఎంతగా ఎంచుతున్నాడు? ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే 23:12. I have not departed from the commandment of his lips. I have treasured the words of his mouth more than my necessary food. ఈ స్వాభావికమైన ఆహారం కంటే కూడా నీ మాటను నేను హెచ్చుగా కన్సిడర్ చేస్తున్నాను ప్రభా. ఐ హ్యావ్ నాట్ డిపార్టెడ్ ఫ్రమ్ యువర్ కమాండ్మెంట్స్. యోబు కూడా చాలా ఉత్తమమైన నీతిమంతుడుగా, యోబు జీవించిన కాలము చాలా పురాతన కాలం అని చెప్తారు. అంటే నోహో కంటే ముందుగా ఆయన ఉన్నవాడు. అంటే ఆయన టైంకి అసలు ఇక్కడ ధర్మశాస్త్రం లేదు కదా, దేవుని ఆత్మ లేదు, ఏమీ లేదు. కానీ ఆయన నీతిగా ఆయన బ్రతికినట్లుగా ఇక్కడ సాక్ష్యం ఉంది. ఆయన ఏం ఆశపడుతున్నాడు? దేవుని మాటలని ఆశపడుతున్నాను. నా స్వాభావికమైన ఆహారం కంటే కూడా నేను నీ మాటని ఆశపడుతున్నాను కదా. మనకి అనుదిన జీవితంలో ఆహారం అవసరమే కదా. వి నీడ్ ఫుడ్ ఫర్ దిస్ బాడీ. అంతకన్నా ఎక్కువగా మన ఆత్మకి ఆహారాన్ని అందించేవారుగా మనం ఉండాలి. అది ఏ విధంగా జరుగుతుంది? వెన్ యూ ప్యాషనెట్లీ సీక్ ద లార్డ్, వెన్ యూ సీక్ హిజ్ వర్డ్. ఆయన సన్నిధికి వెళ్ళి నేను ఎప్పుడు ఏమంటున్నాడు అక్కడ? ఎప్పుడు నేను ప్రజెంట్ చేసుకుంటాను నీ సన్నిధిలో అంటున్నాడు దావీదు కదా. ఆయన సన్నిధిలోకి మనము వెళ్ళి మనల్ని మనం ప్రజెంట్ చేసుకున్నప్పుడు కదా మనకి ఏం దొరుకుతుంది? 63:1లోనే ఉంటుంది చూడండి. కీర్తనలు 63:1లోనే వాట్ డు వి ఫైండ్? దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని. సెకండ్, బలమును ప్రభావమును చూడాలి. సో వాట్ డు యు ఫైండ్ ఇన్ హిస్ ప్రెజెన్స్? యు ఫైండ్ హిస్ పవర్, హిస్ స్ట్రెంగ్త్. మనకు కావాలా వద్దా? చాలాసార్లు అనుకుంటాం కదా బలహీనతలో కావాలి అంటే ఉట్టి మాటలతో అది వచ్చేది. ఇట్ షుడ్ బికమ్ అవర్ లైఫ్ స్టైల్. ఈ దినం మనం ఏం మాట్లాడుకుంటున్నామో అది మన జీవిత విధానం అవ్వాలండి. అది ఆమెన్. ఒక సంవత్సరం అంతా మనం ఇది ప్రాక్టీస్ చేయబోతున్నాం. చేద్దామా వద్దా కదా. మన స్వాభావికమైన ఆహారం కంటే కూడా దేవుని మాటని హెచ్చుగా మనము ఆశపడాలి, ఆరాటపడాలి ఆసక్తితో. ఆమెన్. సో the thirst, the passion is to present before God, to enter his presence, to seek more of his power and his glory. Amen. సో ఆరాటం దేనికి కావాలి మనకి అంటే ఆయన బలమును, ఆయన మహిమను మనం పొందుకునేవారుగా ఆ ఆశని మనము కలిగి ఉండాలి. యోబులాగా మన ఆశ దేవుని మాట కొరకు ఉండాలి. ఆమెన్. సో దేవుడిగా మనం కలిగి ఉండాలి. తర్వాత ఏమనుకుంటున్నాము? ఆయనని ఆసక్తిగా వెదికేవారుగా మనం ఉండాలి అని మనం మాట్లాడుకుంటాం. ఆయన సన్నిధిని, ఆయన మాటలని మన స్వాభావికమైన ఆహారం కంటే కూడా ఎక్కువగా మనం ఆశతో, ఆసక్తితో మనము కనిపెడుతూ పొందుకోవాలి. అదేవిధంగా యాజ్ వి ప్యాషనెట్లీ సీక్ హిమ్, లెట్ ఇట్ బీ అకార్డింగ్ టు జీల్, అకార్డింగ్ టు దట్ నాలెడ్జ్. ఆ జీల్ అంటే ఆ ఆసక్తి ఎలా ఉండాలి? దేవుని వాక్యానుసారముగా అది ఉండాలి కదా. జీల్ ఉంటుంది. మనకు పౌలు జీవితం కూడా తెలుసు కదా. నూతన నిబంధనలో పౌలుగా అవ్వకముందు ఆయన సౌలుగా మతపరంగా ఆయన చాలా జీలస్గా ఉన్నాడు. చాలా ఆసక్తితో ఏం చేశాడు? యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళందరినీ చంపేస్తూ జుడాయిజం విషయమై చాలా ఆసక్తితో ఆయన కొనసాగాడు.
అక్కడ జీల్ లేదా ఉంది, బట్ దట్ జీల్ వాస్ వితౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. అక్కడ ఏముంది? ఆసక్తి ఉంది, కానీ దేవుని గురించిన జ్ఞానముకు అనుసారంగా అది లేదు. ఆమేన్. సో మీరు ఒకసారి యాక్ట్స్ 22:3 ఒకసారి చదివితే, అపోస్తుల కార్యములు 22:3 ఒకసారి చదివితే ఆసక్తిని కనపడుతుంది. అక్కడ పౌలు ఏ విధంగా, నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణములో గమలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము నేను దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి ఈ మార్గంలోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణము వరకు హింసించి తిని. సో వి సీ ద జీల్ ఆఫ్ పాల్. అక్కడ ఆసక్తి ఉంది, కానీ అది కరెక్ట్గా లేదు. సో మనకు తెలుసు కదా, ఈ డేస్ ఆర్ ఈవిల్ అంటుంది వాక్యము. ఈ చెడుతనము నిండిన కాలములో మనం ఉంటున్నాం. ఎఫెసీలో 5వ అధ్యాయము 15-16 ఒకసారి చదివితే, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ద డేస్ ఆర్ ఈవిల్, ద వర్డ్ సేస్ కదా. రోజులు ఏమంటున్నాయి? దినములు చెడ్డవి. సో వి నో దేవుని రాకడ దగ్గర అవుతున్న కొలది ఏమవుతుంది? దుష్టత్వం పెరిగిపోతుంది కదా. వి నో దెర్ ఇస్ సో మచ్ డిసెప్షన్, దెర్ ఇస్ సో మచ్ లాలెస్నెస్, and we know there are so many wrong doctrines around in Christian world. లోకమే కాదు, క్రిస్టియన్ వరల్డ్లో కూడా చాలా డిసెప్షన్ కనపడుతుంది కదా. నిన్న దినం నేను దైవజనులు కొన్ని విన్నాను అనమాట. ఆయన చెప్తున్నారు, క్రిస్టియన్ వరల్డ్లోనే సర్వే చేస్తే 57% పోర్నోగ్రఫీ చూస్తున్న వాళ్ళు ఉన్నారు. అందులో 47% చేస్తున్నందుకు వాళ్ళలో ఒక ఒప్పుదల కూడా లేదు. కరెక్టే ఉన్నాం మేము, దీని ఏం తప్పలేదు అనే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు అని వాళ్ళు ఎంతో బాధపడుతూ వారు మాట్లాడుతూ చెప్తున్నారు. సి ఈవెన్ ఇన్ టు ద క్రిస్టియన్ వరల్డ్ ద డిసెప్షన్ హ్యాస్ ఎంటర్డ్ కదా. దేవుడు అంటే దేవుడు వస్తాడు ఉన్నాడు అంటే అవన్నీ ఏమి ఇంకా నమ్మే స్థితిలో లేకుండా అయిపోయినారు జనాలు. లెట్ us నాట్ బీ లైక్ దట్, లెట్ us నాట్ బీ డిసీవ్డ్. ఏమంటుంది వాక్యము? మోసపోవద్దు, దేవుడు వెక్కిరింపబడడు. ఆయన ఏం చెప్పాడో తన మాటలో తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు కదా. ఆయన రాకడ దినము దగ్గర అవుతుంది. దగ్గరైన కొలది ఎలా ఉండాలి? ఇంకా మనము మన జీవితాలను జాగ్రత్త పరుచుకొని దేవుళ్ళో కట్టుకుంటూ మనము ముందుకు కొనసాగాలి. ఆమేన్. సో అటువంటి డిసెప్టివ్ డేస్లో మనం ఉన్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం కూడా చూస్తే ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము. అక్కడ మొత్తము అంటే మీరు రాకడప్పుడు ఎలా ఉంటుంది ప్రభా అని శిష్యులు అడిగినప్పుడు అన్నీ దేవుడు చెప్పుకుంటూ వస్తాడు. ఒక్క నిమిషం. మాథ్యూ 24 ఫస్ట్ 4th వర్స్లో మనం చూస్తే, యేసు వారితో ఇట్లా నేను ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోండి. ఫస్ట్ మాట ఏం చెప్పాడు? ఆ రాకడ దినం ఎట్లుంటుంది ప్రభా అని అడిగితే శిష్యులకి మొట్టమొదటి చెప్పింది ఏంటి? ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా. ఎవడును మిమ్మల్ని మోసపరచడం అంటే ఈ కాలంలో కదా యూట్యూబ్ మీడియా చాలా ఓపెన్గా ఉంది కదా. ఎన్నో సంగతులు మనం వింటున్నాం. ఈవెన్ ఇన్ క్రిస్టియానిటీ, ఈవెన్ ఇన్ ద వరల్డ్, సో మెనీ థింగ్స్ వి హియర్, వి లిజన్ కదా. కాబట్టి ఏమంటాడు ప్రభువు? ఎవ్వరు మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోమంటున్నారు. అదేవిధంగా 10-12 ఒకసారి చూస్తే ఆ తర్వాత అన్నీ చెప్పుకుంటూ వెళ్తారు. ఎర్త్క్వేక్స్ వస్తాయి, ఫెమైన్స్ వస్తాయి, దేశం మీదకి దేశం లేస్తుంది. ఇవన్నీ జరుగుతున్నాయా ప్రస్తుతం మన కాలంలో? జరుగుతున్నాయా? జరుగుతున్నాయి. వీఆర్ ఇన్ దట్ సిచ్యువేషన్ రైట్ నౌ. 10 and 12. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. చూడండి, ఇక్కడ ఏంటిది? లోకం కాదు ఇది. ఇక్కడ మన మధ్యలో జరిగే సంగతి చెప్తున్నాడు ప్రభు. ఏమంటున్నాడు? చదువు మరొకసారి. అనేకులు అభ్యంతరపడతారు కదా. రైట్ అంటే వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్తే కూడా అభ్యంతరమే.
వాళ్ళకి ఏం వినాలి, వాళ్ళ చెవులు ఏం వినాలని కోరుకుంటే అటువంటి బోధకే అప్పగించుకుంటారు. సో అభ్యంతరపడతారు. ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. ఆ యూట్యూబ్లో చూస్తే అంతే, ఒకరి మీద ఒకరు బురద జల్లుకోవడం అవసరమా మనకి క్రిస్టియన్ వరల్డ్లో? చెప్పండి. మన దేవుణ్ణి మనమే అవమానిస్తున్నాం కదా. వాక్యం అందుకే అంటుంది, మిమ్మల్ని బట్టి నా నామము దూషింపబడుతుంది లోకంలో. చదువు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి, అబద్ధ ప్రవక్తలు పలువురిని మోసపరుస్తారు. సో దేవుడు ఏమంటున్నాడు, ఆ జీల్ అంటే దేవుని వెంబడించాలి. వెంబడించే క్రమంలో వాక్యానుసారంగా మన జీవితము ఉండాలి కదా. ఇటువంటివన్నీ విన్నప్పుడు తప్పిపోయే అవకాశం ఉంది. ఆమేన్. సో లెట్ అవర్ జీల్ బి విత్ ద నాలెడ్జ్ ఆఫ్ అవర్ గాడ్. ఆమేన్. సో ఈవెన్ ద ఎలెక్ట్ షల్ బి డిసీవ్డ్ అంటుంది. అదే మొత్తం 24లో 24వ వచనం చూస్తే, అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై ఆమేన్ గొప్ప సూచక క్రియలు మహత్కార్యములను కనపరచెదరు. అంటే అద్భుతాలు జరుగుతున్నాయి కదా, చాలా జరిగిపోతున్నాయి కదా, కరెక్టే అని మనం అనుకుంటాం కదా, స్వాభావికంగా అది కరెక్టే అనిపిస్తుంది. కానీ ఏమంటున్నాడు ప్రభు, ఏర్పరచబడిన వారిని అనేక అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచెదరు. ఆమేన్. సో మన జీల్ దేవుని వాక్యానుసారంగా మనము పెట్టుకోవడము చాలా ప్రాముఖ్యము. సో we should safeguard ourselves from such deception by the knowledge of his word. So మనం ఆసక్తితో దేవుణ్ణి వెతుకుతూ, ఆయన మాటల్ని వెతుకుతూ కదా, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మనల్ని మనము భద్రపరచుకోవాలి. ఎందుకు అంటే ఏర్పరచబడిన వాళ్ళు సైతము మోసపోయే ఛాన్స్ ఉంది. ఆమేన్. డోంట్ ఫర్గెట్ దిస్. బాగానే ఉన్నాం కదా, చర్చ్కి వెళ్తున్నాం, బాగానే ఉన్నాం అని అనిపిస్తుంది. బట్ ద థింగ్స్ దట్ వీ వాచ్ కంటిన్యూస్లీ, అంటే మన చుట్టూ జరిగే సంగతులను బట్టి, మనం చూసే వాటిని బట్టి మనకు తెలియకుండానే మన సబ్కాన్షియస్లో దేవుని మీదనే డౌట్లు వస్తాయి మనకి కదా. తప్పిపోయే అవకాశం ఆ విధంగానే జరుగుతుంది. ఉట్టిగా అట్లా జరిగితే ఏం జరగదు, నేను స్ట్రాంగ్ అనుకుంటాం కదా. పేతురు కూడా అన్నాడు ఆ రోజు, నేనేం ఐ విల్ నాట్ డినై అన్నాడు. కానీ కదా ఆ భయము అలా మనం అంటే వాట్ వి గో త్రూ మే కాజెస్ టు ఫాల్ ఇన్ టు డిసెప్షన్. సో మనము ఎప్పటికప్పుడు దేవుని మాటను పట్టుకొని మనల్ని మనము భద్రపరచుకోవాలి. సో వి నో ఇట్ ఈస్ ద హోలీ స్పిరిట్ హూ విల్ లీడ్ us ఇంటూ ఆల్ ట్రూత్. ఎప్పటికైనా దేవుని ఆత్మకు అప్పగించుకుంటూ ఆ నడిపింపులో కదలడానికి మనము ఎప్పుడు భద్రపరచుకోవాలి. ఎందుకు? దేవుని ఆత్మ మనల్ని సర్వసత్యంలోనికి నడిపించేవాడు. ఆమేన్. ఆయన అబద్ధంలో ఎప్పుడు మనల్ని నడిపించడు. సో గివ్ యువర్ సెల్ఫ్ మోర్ టు సీక్ ద లార్డ్, టు సీక్ హిస్ ప్రెజెన్స్ అండ్ హిస్ వర్డ్. ఆమేన్. సో మన ఆసక్తిని ఆ వైపుగా మనము మరలించుకుందాం. నూతన సంవత్సరంలో అఫ్ కోర్స్ వీ హ్యావ్ అవర్ కెరీర్స్, అవర్ బిజినెస్, జాబ్, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఎప్పుడు ఫ్లరిష్ అవుతాయి? దేవుళ్ళో మనము కరెక్ట్గా మనల్ని మనం నిలబెట్టుకున్నప్పుడు. దేవుని వాగ్దానం ఏంటి? అవన్నీ నేను ఇస్తాను, నువ్వేం భయపడక్కర్లేదు అంటాడు కదా. ఏం తిందునా త్రాగుదునా నువ్వేం భయపడక్కర్లేదు, ఏం చింతపడవద్దు. నీ వంతు ఏంటి? దేవుని రాజ్యమును ఆయన నీతిని వెదకడం అయి ఉన్నది. ఆమేన్. సో ఆర్ ప్యాషనేట్ పర్స్యూట్ ఇన్ ద న్యూ ఇయర్ షుడ్ బి టు ఫాలో గాడ్. దట్ పర్స్యూట్ షుడ్ బి ఫర్ అవర్ లార్డ్. ఆమేన్. ఆ వెతుకులాట దేని గురించి అంటే మన దేవుణ్ణి వెతికే విషయంలో ఆ ఆసక్తి మనకు ఉండాలి. సో ఆ జీల్ ఆర్ ప్యాషన్ షుడ్ బి ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆమేన్. ఆ కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం గురించిన ఆసక్తి మనలో మనం పెంపొందించుకోవాలి. ఆమేన్. దేవుని రాజ్యం అంటే ఏంటి? ఆయన నీతి, సమాధానము, పరిశుద్ధాత్మేందరి ఆనందము. ఈ మూడే కాదు, చాలా ఉన్నాయి దేవుని రాజ్యం అంటే కదా. కానీ పర్టికులర్గా అవి మాటలు చెప్పుకుంటున్నాం. నీతి అంటే దేవుడిలో సరిగ్గా ఉంటూ కదా, దేవుని మాట వచ్చినప్పుడు ఆ కరెక్షన్ తీసుకునే హృదయం మనకి ఉండాలి. దేవుని నీతిలో కదులుతూ ఒకరితో ఒకరు సమాధానంగా ఉంటూ కదా. పీస్ దేనికి? పీస్ ఒకరి మధ్యలో ఒకరికి కదా, సమాధానము మన మధ్యలో సమాధానం ఉండాలి. బయట లోకంలో వెళ్ళినా ఆ సమాధానము మనం చూపించేవారుగా మనం ఉండాలి. ఆమేన్. సో ప్రభు కూడా అంటారు కదా, ఆయన లోకంలో బ్రతికినప్పుడు, ద జీల్ ఫర్ యువర్ హౌస్
కన్జ్యూమ్స్ మీ అంటాడు. నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అంటాడు. ఆమెన్. సో క్రీస్తు కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలని అనుకుంటాం చాలాసార్లు కదా. ఇదే ఆయన రాజ్యం గురించి, ఆయన ఇంటిని గురించి, అంటే ఆయన సంఘము గురించి మనలో అటువంటి ఆసక్తి ఉండాలి. ప్రభువా అంటే ఏదైనా తేడా కనపడింది అంటే ఒకరితో ఒకరు గుసుగుసు కాదు, తేడా కనపడింది, ప్రభువా సంఘంలో ఇట్లా ఉంది, ప్రార్థించాలి. ఆ ప్రార్థించే హృదయం మనము కలిగి ఉండాలి. ఆమెన్. వీలైతే ఒకరితో ఒకరు మనము మాట్లాడుకోవాలి, సరి చేసుకోవాలి కదా. అఫెన్స్ అనేది మన మధ్యలో ఉండకూడదు. ఆమెన్. ఒకరు ఎల్డర్గా మనకు చెప్పినప్పుడు తీసుకునే హృదయం ఉండాలి. కరెక్షన్ నువ్వు నాకు చెప్పేదేంటి కాదు. ఆమెన్. సో దేవుని ఇంటిని గురించిన ఆసక్తి మనలో ఉండాలి. ఆమెన్. సో అదేవిధంగా మనం ఆ రోజు క్రిస్మస్ రోజు మాట్లాడుకున్నట్టు ఇవన్నీ ఎన్నో ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి ఇప్పటి వరకు. యేసు ప్రభు రాకడ గురించి కావచ్చు, ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఇవన్నీ కూడా జరిగాయి. ఇంకొకటి ఇంకా మిగిలింది. ఏం మిగిలిందని అనుకున్నాము? ఆ నిత్య రాజ్యము. ఆయన నిత్య రాజ్యము ఎస్టాబ్లిష్ చేసేది మిగిలి ఉంది. అది కూడా జరిగిస్తాడు. ఎలా జరిగిస్తాడు అని ఉంది, ఒకసారి చూద్దాం. యెషయా 9:7. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి ఏం కలిగి సైన్యములకు అధిపతిని యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. సో ద జీల్ ఆఫ్ ద లార్డ్ ఆఫ్ హోస్ట్ విల్ పర్ఫార్మ్ దిస్. ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు. ఆయన మాటను నెరవేర్చడానికి ఆయన అంత ఆసక్తి కలిగి ఉన్నాడు. హీ హ్యాస్ ద జీల్ టు పర్ఫార్మ్ వాట్ హీ హాస్ ప్రామిస్డ్. ఆమెన్. సో మనం కూడా ఈ దినము అటువంటి ఆసక్తిని మనము పెంపొందించుకోవాలి. దేవుని రాజ్యం గురించి ఎందుకు? మనల్ని మనం భద్రపరచుకోవడానికి కొరకే కదా. రోజులు చెడ్డవి, జాగ్రత్త అని హెచ్చరిస్తుంది. అదేవిధంగా ఇంకా మనము 61 కీర్తన 1st వర్స్ చూసుకున్నాం కదా. ఏం చదివాం? దేవా నీవే నా దేవుడు అని. ఇంకా ఏం చెప్తున్నాడు ఆయన? నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని. ఎర్లీ ఓ గాడ్ యు ఆర్ మై గాడ్, ఎర్లీ విల్ ఐ సీక్ యూ. వేకువనే నిన్ను వెదకుదును. ఆమెన్. సో ఎర్లీ విల్ ఐ సీక్ యూ అంటున్నాడు. నెక్స్ట్ మొదటిగా దేవా నీవే నా దేవుడని, ఎర్లీ విల్ ఐ సీక్ యూ అంటే దాని అర్థము ఒక దినము మొదలవ్వగానే మన హృదయం దేని వెతకాలి? ప్రార్థనతో దేవుని సన్నిధిని వెదకాలి. ఆమెన్. యాజ్ సూన్ యాజ్ యూ గెట్ అప్ వాట్ యూ షుడ్ డిజైర్ ఈజ్ హిస్ ప్రెజెన్స్. ఆమెన్. సో దిస్ ఇస్ ద ఇంకొక అంటే ఆసక్తితో దేవుని వెంబడించే క్రమంలో ఇది కూడా ఒక యాటిట్యూడ్ మనలో ఉండాలి. లేవగానే కొంతమంది దేంతో లేస్తారు? ఆ పనులు ఈ పనులు ఇవి ఉన్నాయి ఇవి పెండింగ్ ఉన్నాయి కదా, ఇవే ఆలోచనతో లేస్తారు లేదా అట్లా? లెట్ us బి ఆనెస్ట్ బిఫోర్ గాడ్ కదా. కానీ ఏమంటున్నాడు ఇక్కడ కీర్తనకారుడు? ఎర్లీ విల్ ఐ సీక్ యూ అంటే పొద్దున్నే లేస్తూనే కూడా నిన్ను నేను కోరుకుంటున్నాను ప్రభువా. ఆమెన్. సో ద మూమెంట్ యూ వేకప్ హ్యావ్ అ సాంగ్ ఇన్ యువర్ హార్ట్. అంతే కదా. లేస్తూనే ఒక పాటతో ఆయన వాక్యముతో మనము లేవగలగాలి. అటువంటి వైఖరిని మనము పెంపొందించుకోవాలి. ఈ లోకపు విషయాల గురించి మనం అంతగా మనల్ని మనము ట్రబుల్ చేసుకోకూడదండి. వి షుడ్ నాట్ బి ట్రబుల్డ్ విత్ ద థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్. అంతగానే అప్పగించుకోవద్దు. మన ఆసక్తి, మన ఆశ దేని కొరకు ఉండాలి? దేవుని కొరకు ఉండాలి. అంతా ఆయనే చూసుకుంటాడు. ఎన్నిసార్లు పాడామా పాట? పాడతాం కదా, చెప్పేటప్పుడు అందరికీ చెప్తాం. మన పరిస్థితిలో అది జరిగించడంలో చాలాసార్లు విఫలం అవుతాం. నీకేం తెలుసు నా పరిస్థితి అంటాం ఏమన్నా కదా. ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు, ఎవరి పరిస్థితి వాళ్ళది. బట్ వాట్ వీ షుడ్ లెర్న్ ఈజ్ టు లీన్ అపాన్ గాడ్. అక్కడ ఏమంటున్నాడు కీర్తనకారుడు? ఎర్లీ విల్ ఐ సీక్ యూ. ఆమెన్. ఇంకా అదేవిధంగా ఎర్లీ అంటే నాకు అర్థమైంది ఏంటంటే గాడ్ షుడ్ బి ద ప్రయారిటీ. అంటే మిగతా ఏది కాదు, గాడ్ షుడ్ బి ద ప్రయారిటీ. సో ఐ సీక్ యూ ఎర్లీ
ఆల్సో మీన్స్ దట్ గాడ్ ఈజ్ ద ప్రయారిటీ ఓవర్ ఆల్ అదర్ థింగ్స్. ఏ పరిస్థితులు ఉన్నా ఏమున్నా అన్నిటికీ మించి దేవుడే మనకి ప్రాముఖ్యంగా మనకు ఉండాలి. రిమెంబర్ ఇఫ్ ద ఇష్యూస్ ఆఫ్ లైఫ్ ఆర్ ఆక్యుపైయింగ్ యువర్ మెడిటేషన్ ఆల్ ద టైమ్. అంటే మనకు ఎదురయ్యే పరిస్థితులను బట్టి అవే మన ధ్యానంలో ఉన్నాయి అంటే దాని అర్థము యు ఆర్ నాట్ మేకింగ్ గాడ్ యాజ్ యువర్ గాడ్. అంతే కదా, మన పరిస్థితులే మనల్ని మన హృదయంలో అదే ధ్యానం ఉంది, దాని మీదే ధ్యాస ఉంది అంటే మనం ఏంటి, దేవా నీవేనా దేవుడు అనేది కరెక్ట్ లేదు. దేవా నువ్వేనా దేవుడు అని మనం అన్నాము అంటే మనము తప్పకుండా దేవునికి అప్పగించుకుంటాం. మన ధ్యానము దేవుని వైపుకి మనము సారించగలుగుతాం. సో అట్లా వేరే పరిస్థితుల మీదే మన ధ్యానం ఉంది, మన ధ్యాస అంతా అదే ఉంది, లేచిన దగ్గర నుంచి ఇంకా అదే అంటే దాని అర్థము వీఆర్ నాట్ పర్సూయింగ్ అవర్ లార్డ్ ప్యాషనెట్లీ. అంటే దేవుణ్ణి ఆసక్తితో మనము వెతకట్లేదు, వెంబడించట్లేదు దాని అర్థము కదా. వీఆర్ కన్జ్యూమ్డ్ విత్ ద ఇష్యూస్ ఆఫ్ దిస్ లైఫ్. ఆమెన్. సో ఇప్పటి వరకు అలా గడిచిందేమో, కానీ ఈ సంవత్సరం నూతన సంవత్సరం రాబోతుంది కదా, మనం దేవునికి అప్పగించుకుందాం. సి గాడ్ ఈజ్ స్పీకింగ్ టు అవర్ హార్ట్స్. వద్దు, అవసరం లేదు అని దేవుడు ధైర్యపరుస్తున్నారు. ఆయన ఏం చెప్తున్నాడు, మేక్ మీ యాజ్ ప్రయారిటీ. యాజ్ సూన్ యాజ్ యూ గెట్ అప్ సీక్ మీ ఫస్ట్. ఆమెన్. ఆ విధంగా మీరు అప్పగించుకొని దేవుని సన్నిధిలో కనిపెడితే తప్పకుండా ఆ రోజు మనకు కావాల్సిన ఆ నడిపింపును దేవుడే ఇస్తారు. లెట్ us బిగిన్ టు ప్రాక్టీస్ ఇట్. అది ఎంతోమంది దైవజనులు సాక్ష్యం ఉన్నాయి. అలా మనం దేవుడికి అప్పగించుకున్నందుకు మనం ఏమీ తప్పిపోము. ఆమెన్. సో ఇన్ ద నెక్స్ట్ ఇయర్ లెట్ us బిగిన్ టు సీక్ ద లార్డ్ ఫస్ట్. సో లెట్ us మేక్ ద కరెక్షన్స్ ఇన్ అవర్ లైఫ్. లెట్ గాడ్ బి ద ప్రయారిటీ ఇన్ అవర్ లైఫ్. ఆమెన్. అదేవిధంగా 63:1లో ఇంకా మనం చూస్తే డేవిడ్ గోస్ ఆన్ టు సే మై సోల్ థర్స్ట్ ఫర్ యూ. మై సోల్ థర్స్ట్ ఫర్ యూ. ఫస్ట్ వచనంలో చదువు, థర్డ్ లైన్. పరిశుద్ధాలయమందు నేనెంతో కాదు, ఫస్ట్ వచనం ఏముంది, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. ఆమేన్. సో మై సోల్ థర్స్ట్ ఫర్ యూ, మై ఫ్లెష్ లాంగ్స్ ఫర్ యూ ఇన్ అ డ్రై అండ్ థర్స్టీ ల్యాండ్ వేర్ దెర్ ఈజ్ నో వాటర్. ఆమేన్. సో మెనీ టైమ్స్ వి ఫీల్ ఎంప్టీ. చాలాసార్లు మనకు అన్నీ బాగుంటాయి, అంత బాగానే ఉంటుంది, కానీ ఒక లోటు అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా అనిపించింది ఎవరికైనా? నేను చాలాసార్లు నా సాక్ష్యం చెప్తుంటా కదా. ఐ వాజ్ యంగ్, అంటే డిగ్రీ చదువుతున్నాను, అంత బాగుంది, అన్నీ బాగున్నాయి. చాలాసార్లు ఏమంటారంటే క్రిస్టియానిటీని చూసి కొంతమంది ఏదో ఇబ్బంది అయి ఉంటుంది అందుకే దేవుణ్ణి నమ్ముకున్నట్టున్నారు అని. అట్లా ఏమీ జరగలేదు నాకు. ఐ వాజ్ ఆల్ రైట్, ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్, అంతా బాగుంది. కానీ ఈ లోటు నాకు ఎప్పుడు ఉండేది. ప్రతి సండే అవగానే, ఈవినింగ్ 7:30 అవగానే ఇంతేనా లైఫ్, ఏదో ఉంది, ఇది కాదు అనే ఒక ఆలోచన ఎప్పుడు నన్ను వెంటాడుతూ ఉండేది. ఐ వాజ్ యంగ్ బట్ స్టిల్ ఐ హ్యాడ్ దిస్ సర్చ్, ఐ హ్యాడ్ దిస్ ఎంప్టీనెస్ విత్ ఇన్ మీ. సో ఇక్కడ ఏమంటున్నాడు, మై సోల్ థర్స్ట్ ఫర్ యూ, మై ఫ్లెష్ లాంగ్స్ ఫర్ యూ, మై ఫ్లెష్ లాంగ్స్ ఫర్ యూ ఇన్ అ డ్రై అండ్ థర్స్టీ ల్యాండ్. సో ఈ లోకంలోకి చూస్తే వాట్ ఈస్ దిస్, ఇది ఏమంటుంది ఈ లోకము, ఇట్స్ అ డ్రై అండ్ అ థర్స్టీ ల్యాండ్ వేర్ దెర్ ఇస్ నో వాటర్. వాటర్ అంటే సాదృశ్యంగా మనం ఏం చెప్పుకుంటాము, దేవుని ఆత్మ, దేవుని మాట. ఈ లోకం వైపు చూస్తే అవి కనపడతాయా మనకి? అటువైపు చూస్తే మనకు కనపడుతుందా? కనపడదు. సో మై ఫ్లెష్ లాంగ్స్ ఫర్ యూ ఇన్ అ డ్రై అండ్ థర్స్టీ ల్యాండ్. సో వీ విల్ నెవర్ బి సాటిస్ఫైడ్ బై ద థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్. మీరు ఎంత ఈ లోకంలో ఎన్ని మీకు సమకూర్చబడినా ఇంకా ఏదో వెళ్తి అనిపిస్తుంది. ఎందుకంటే అది దేవుడి చేతనే అది కంప్లీట్ అవుతుంది. అది ఎప్పుడు గమనించుకోండి. మీరు ఎంత సాధించినా, అంత సక్సెస్ఫుల్ ఉంది, అన్నీ సంపాదించుకుంటాం, అంతా ఉంది, బట్ స్టిల్ యూ హ్యావ్ దట్ డిస్సాటిస్ఫాక్షన్ విత్ ఇన్ యూ. ఎందుకు అంటే దేవుని చేత అది కంప్లీట్ అవ్వాలి. ఆమెన్. సో ఏమంటున్నాడు, ఈ లోకము ఇట్స్ అ డ్రై అండ్ థర్స్టీ ల్యాండ్ వేర్ దెర్ ఇస్ నో వాటర్. సో ఇట్ ఈస్ అ డ్రై ల్యాండ్ వితౌట్ వాటర్, వితౌట్ ద వర్డ్ ఆర్ ద హోలీ స్పిరిట్. ఓన్లీ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ స్పిరిట్ విల్ సాటిస్ఫై అవర్ సోల్స్. ఎందుకంటే మన ప్రాణంను తృప్తిపరిచేది ఈ లోక సంగతులు కాదండి. టెంపరీగా అప్పటికప్పుడు సంతోషం ఇవ్వచ్చేమో కదా, మనకు కలిగే వాటిని అన్నిటిని బట్టి
కాసేపు సంతోషంగా ఉంటుంది, కానీ ఆ ఇటర్నల్ ఆ సాటిస్ఫాక్షన్, ఆ కంప్లీట్నెస్ ఎప్పుడు వస్తుందంటే దేవుని మాట ద్వారా, ఆయన ఆత్మ ద్వారా. ఆమెన్. సో లెట్ us స్టాప్ రన్నింగ్ ఆఫ్టర్ ద మెటీరియల్ థింగ్స్. ఆమెన్. సో ఈ స్వాభావిక లోకంలో దొరికే సంగతులనే ఎప్పుడు మనము వెతుకుతూ ఆసక్తితో వాటి కోసమే పరిగెత్తే ఆ పరుగులాటని మనము నిలిపివేద్దాం. ఈ దినము దేవుడు మాట్లాడుతున్న మాటను గ్రహించడానికి దేవునికి అప్పగించుకుందాం. ఏం చెప్తున్నారు దేవుడు? లెట్ us pursue him passionately. దినము మనము వెంటాడి పరిగెత్తాల్సిన సంగతులు ఏంటంటే దేవుని మాటను, ఆయన సన్నిధిని. ఆమెన్. సో లెట్ us give ourselves this day. అంటే అన్న లాస్ట్ మెసేజ్ August 15th ఏముండేనంటే విజన్ గురించి. అక్కడ పాస్టర్స్కి చెప్పారు ఆయన, కానీ లెట్ us టేక్ ఫర్ అవర్ ఇండివిజువల్ లైఫ్స్. ఆయన ఏం చెప్పేవారంటే వితౌట్ అ గోల్ దెర్ ఇస్ నో విజన్, అండ్ వితౌట్ అ విజన్ దెర్ ఇస్ నో పర్స్యూట్. అంటే ఒక గురిని పెట్టుకోవాలి. ఈ సంవత్సరము నేను దేవుణ్ణి వెతుకుతాను అనే గురి మనం పెట్టుకోవాలి. సో ఒక గురి అనేది లేకపోతే దర్శనం లేదు, దర్శనం లేకపోతే వెంటాడేది ఏం లేదు కదా. ఇన్నేళ్ళు గడిచినా ఇంకో సంవత్సరం గడిచిపోద్ది. గడిచిపోని అట్లా గడిచిపోవద్దు కదా. ఈ దినము ఒకసారి చూద్దాం. హబక్కుకు 2:1-2 వరకు. హబక్కుకు ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలం మీదను గోపురం మీదను కనిపెట్టుకొని ఉందుననుకొనగా యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చును. చదువువాడు పరిగెత్తుచు చదువు వీలాగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయము. ఆమెన్. సో ఇంతసేపు మాట్లాడుకున్నాం కదా, ఆసక్తితో దేవుని వెంబడించి ఆయన సన్నిధిని కనిపెట్టి ఆయన మాటను పొందుకునేవారుగా మనము అప్పగించుకుందామని. సో దిస్ న్యూ ఇయర్ లెట్ us desire a word or a vision from the Lord to pursue passionately. సో నూతన సంవత్సరంలో మనము దేవుణ్ణి ఆసక్తితో వెంబడించడానికి దేవుని నుంచి మనము ఆశపడదాం. 1వ వచనంలో ఏముంది? పొజిషనింగ్, ఐ విల్ స్టాండ్ మై వాచ్ అండ్ సెట్ మై సెల్ఫ్ ఆన్ ద ర్యాంపర్ట్. చదువు ఒకసారి. నా కావలి స్థలం మీదను గోపురం మీదను కనిపెట్టుకొని కనిపెట్టుకొని ఉండాలి. సో లెట్ us పొజిషన్ అవర్ సెల్స్ టు హియర్ ఫ్రమ్ గాడ్. మనం ఏం చేయాలి? మనము దేవుని మాటని పొందుకోవడానికి మనల్ని మనము ఆ వేచి ఉండే స్థలము, వాట్ ఎవర్ యువర్ ప్లేస్ ఆఫ్ ప్రేయర్, ఎక్కడ ఉన్నా ఆ స్థలంలో వేచి ఉండాలి. సో పొజిషన్ యువర్ సెల్ఫ్ టు హియర్ ఫ్రమ్ గాడ్. తర్వాత ఏముందంటే యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చును, చదువువాడు పరిగెత్తు. ఫస్ట్ వర్స్లో అండ్ వాచ్ టు సీ వాట్ హీ విల్ సే టు మీ అండ్ వాట్ ఐ విల్ ఆన్సర్ వెన్ ఐ యామ్ కరెక్టెడ్. ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై. సో వెన్ గాడ్ స్పీక్స్ బీ విల్లింగ్ టు బీ కరెక్టెడ్. ఆయన ఏమంటున్నాడు అక్కడ హబక్కుకు? ఐ విల్ స్టాండ్ మై వాచ్ అండ్ సెట్ మై సెల్ఫ్ ఆన్ ద ర్యాంపర్ట్ అండ్ వాచ్ టు సీ వాట్ హీ విల్ సే టు మీ. ఆయన ఏం చెప్తాడో నేను కనిపెట్టుకొని, అండ్ వాట్ ఐ విల్ ఆన్సర్ వెన్ ఐఎమ్ కరెక్టెడ్. నన్ను సరిచేసినప్పుడు నా దేవుడు ఆయన మాట ఇచ్చి సరిచేసినప్పుడు నేనేమి సమాధానం చెప్తానో నేను వేచి ఉంటాను అంటున్నాడు. అంటే దాని అర్థము లెట్ us టేక్ ద వర్డ్. ఏమైనా కరెక్షన్స్ ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకొని దేవుని సన్నిధిలో మనల్ని మనం అప్పగించుకుందాం. సో సెకండ్ వర్స్ ఏమంటున్నాడు? రైట్ డౌన్ వాట్ గాడ్ స్పీక్స్ ఆర్ షోస్ టు యూ. దాని అర్థం ఏంటంటే ఏముందంటే రైట్ ద విజన్ అండ్ మేక్ ఇట్ ప్లెయిన్ ఆన్ టాబ్లెట్స్ దట్ హీ మే రన్ హూ రీడ్స్ ఇట్. అంటే అది చదివిన వాడు ఆ చదివిన దాన్ని బట్టి వాడు కూడా పరిగెత్తాలంట. నాకు అర్థమైంది ఏంటంటే నాట్ ఓన్లీ యూ రైట్ డౌన్ ఇన్ యువర్ బుక్ ఆర్ పేపర్, మన లైఫ్ అది రిఫ్లెక్ట్ అవ్వాలి. దేవుడు ఏం చెప్పారో దాని రిఫ్లెక్షన్ మన లైఫ్లో కనపడినప్పుడు మనల్ని చూసిన వారు కూడా అరే సిద్ధపడుతున్నారు, ఇది మార్చుకుంటున్నారు, వీరు ఎందుకు ఇట్లా మారుతున్నారు, మంచిగా అవుతున్నారు, ఆ ఆసక్తి వాళ్ళలో రావాలి. దే షుడ్ ఆల్సో రన్ టు గాడ్. ఆమెన్. చదివిన వాడు పరిగెత్తేటట్లుగా ఆ దర్శనం రాయమంటున్నారు. అంటే మన లైఫ్ ఆ విధంగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. ఐఎమ్ ప్రేయింగ్ దట్ దిస్ ఇయర్
వాట్ ఎవర్ గాడ్ టెల్స్ అస్ అవి మనం రాసుకోవడమే కాదు, మన జీవితంలో అది రిఫ్లెక్షన్, ఆ రిఫ్లెక్షన్ మన జీవితంలో కనపడాలి. దాన్ని బట్టి మన చుట్టూ ఉన్నవారు ఇదేంటిది అని వాళ్ళలో కూడా ఆసక్తి రావాలి, వచ్చి దేవుణ్ణి వాళ్ళు తెలుసుకునేటట్లుగా పరిగెత్తే విషయంలో ఆ విధంగా ఉండాలని I sincerely pray that all of us should have a vision or a word from the Lord that could attract people around us towards God. Amen. సో ఆశపడదాం కదా, మనము దేవుని ఆసక్తితో వెతకడమే కాదు, మనకు దేవుడిచ్చిన దర్శనం బట్టి ఆయన ఏం చెప్తున్నారు దాన్ని బట్టి ఇతరులు కూడా దేవుని వైపు ఆకర్షింపబడాలి ఈ సంవత్సరం. ఆమెన్. లెట్ us మేక్ ద కరెక్షన్స్. ఏం కరెక్షన్స్ చేసుకోవాలో అవి చేసుకుంటూ దేవునికి అప్పగించుకుందాం. ఏం చెప్తున్నాడు హబక్కుకు? దేవుని యందు వేచున్నాను, ఆయన ఏం చెప్తాడు దాన్ని బట్టి నేను ఏం కరెక్ట్ చేసుకోవాలో అని అంటున్నారు. ఆమెన్. సో లెట్ us డూ ఇట్ దిస్ ఇయర్. సో వీ షుడ్ ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్ దట్ వాట్ ఎవర్ గాడ్ డస్ ఇన్ అవర్ లైఫ్స్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ అస్ బట్ ఆల్సో ఇట్ షుడ్ ఎక్స్టెండ్ టు అదర్స్. అంతే కదా, మనల్ని ఒకవేళ ఆశీర్వదించినా ఆ ఆశీర్వాదం మనతో ఆగిపోద్దు. దేవుడు ఎందుకు ఏమంటాడు 23వ కీర్తనలో, మై కప్ రన్స్ ఓవర్ఫ్లోయింగ్. మనల్ని దీవించిన ఆ దీవెన ఎట్లా అంటే మనకు కాకుండా ఇతరులకి అది ఎక్స్టెండ్ అవ్వాలి. ఆమెన్. మన రక్షణ మనకిచ్చాడు దేవుడు, ఈ రక్షణ ఇతరులకు కూడా ఎక్స్టెండ్ అవ్వాలి. ఆమెన్. మన బ్లెస్సింగ్ ఏదైనా తీసుకోండి, మీకు ఇచ్చాడు దేవుడు అంటే తన మహిమ కొరకు మనకి ఇచ్చి మన ద్వారా ఈ లోకానికి ఆయన చూపించమని ఆయన ప్రతిసారి ఆయన వాక్యము సెలవిస్తుంది. ఆమెన్. సో దిస్ డే యాజ్ వీ హ్యావ్ హర్డ్ హిజ్ వర్డ్, అంటే దేవుని మాటను విన్నాం కదా, మన ఆసక్తి దేని కొరకు ఉండాలి అని మనం మాట్లాడుకున్నాము. దేవుని కొరకు, దేవుని మాట కొరకు, ఆయనని వెతికే మాట పొందుకొని ఆ జీవితంలో కనపడేటట్లుగా ఈ సంవత్సరము దేవునికి అప్పగించుకుందాం. ఆమెన్. సో లెట్ us స్టాండ్, లెట్ us ప్రే ఇన్ హిస్ ప్రెజెన్స్. ఎవ్రీ ఇయర్ ఇలా గడిచిపోతూనే ఉంటాయి కదా, ఇయర్స్ టుగెదర్ గడిచిపోతాయి కదా. ఒక సంవత్సరం వచ్చినప్పుడు కొత్త కొత్త రెజల్యూషన్స్ తీసుకుంటాం, కానీ అందులో కొనసాగం చాలాసార్లు. ఆమెన్. సో లోక విషయాలు అలా ఉన్నా పర్వాలేదు, మిస్ అయినా పర్లేదు, కానీ దేవుడి విషయంలో మనము మిస్ కావద్దు. ఈ సంవత్సరము దేవుణ్ణి వెతకాలి, ప్యాషనేట్గా ఆసక్తితో దేవుణ్ణి వెంబడించాలి అనే ఒక నిర్ణయం తీసుకొని దేవునికి అప్పగించుకుందాం.